దేనికోసం వచ్చినామంటే నా బిడ్డను ఏదో రాజనాయకుల గురించి కానీ పోలీసుల గురించి కానీ ఏదన్నా హానిగలకుండా నా బిడ్డను కోర్టుకు ఆధారపరిచి ఏ శిక్ష కోర్టులో ఏది ఎత్తారో అది బేసింది నాకు సమ్మతిస్తారు. శిక్ష ఏమని కోరుతున్నారు అంతే. చట్టం ప్రకారం ఏదన్నా కొడుకు పారిపోతుంటే పట్టుకున్నామనేసి అంటున్నారు. దీనిపైన మీ స్పందన? అవన్నీ నాకు తెలియదు సార్. పారిపోయేదంతా వస్తుంది సార్. ఎక్కడ ఇంట్లోనే పట్టుకున్నారు సార్. ఇంటికే వచ్చింది సార్. ఇంటికి వచ్చి ఏం చెప్పిండు ఒక అమ్మాయి నేను ఆయన వచ్చి ఏడ్చిండు సార్. కరుచుకొని అంతే ఏడుతున్నాడు. వాడు చాలాసేపు ఏడ్చినాడు. పట్టుకొని ఏడుతున్నాడు. ఏమి ఆయన ఎక్కడ ఏమి ఎందుకు ఏడుతుండవు, ఏమి యాక్సిడెంట్ అయిందా, పని కొట్టుకున్నారా ఏమని నేను అడిగినా సార్. కాదమ్మా ఒక అమ్మాయి నేను ప్రేమించుకున్నాము, ఆ అమ్మాయి నన్ను ఇట్లా ఇది చేసింది, మోసం చేసింది. ఆ అమ్మాయి చనిపోతుందో ఉంటుందో తెలియదు. ఇలా జరిగింది. అబ్బాయి చంపిండో ఇంకొకటి చంపిండో అది కూడా నాకు తెలియదు సార్. మా అబ్బాయి ఒక్కడు వచ్చి నాకు చెప్పినాడు. వాళ్ళు వచ్చి అందరూ ఎవరు చెప్పలేను. వాళ్ళ తండ్రి మాత్రం ఆ మాట చెప్పినాడు. ఇంకొకరి పేరు ఈయన పేరు చెప్పిందనే చెప్తాడు వాళ్ళ తండ్రి. కాదమ్మా, ఇప్పుడు మీ అబ్బాయి వైపు నుంచే ప్రేమ ఉంది, అమ్మాయి వైపు నుంచి లేదు, వాళ్ళు మందలించాలని చెప్తున్నారు. లేదు సార్. లెటర్ చూడండి, లెటర్ రాసింది కదా ఆ అమ్మాయి. ఆ లెటర్ చదవండి, చూడండి. ఒక్కడే ఎందుకు